ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్తిపాటి. నూతన వధువులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే. పట్టణంలో జరిగిన పెళ్లి వేడుకలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్. నవదంపతులను ఆశీర్వదించిన ఎమ్మెల్సీ. కోటపకొండలో స్వామివారి ప్రసాదం నాణ్యతగానే ఉంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలు ఎవరు నమ్మవద్దన్న దేవస్థానం అధికారులు. పట్టణంలో గ్యాస్ కొరత లేదు. బుక్ చేసుకున్న 3 రోజుల్లోనే డెలివరీ ఇస్తున్నాం. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదు. సిసి న్యూస్ కు తెలిపిన గ్యాస్ ప్రతినిధులు. మున్సిపల్ కార్యాలయంలో కవయిత్రి మొల్లా జయంతి కార్యక్రమం. నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్, అధికారులు. నర్సరావుపేట పట్టణం ప్రకాష్ నగర్ లోని భువనచంద్ర టౌన్ హాల్ నందు జరుగుతున్న మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ ఉదయ్ శ్రీ కుమారుని రిసెప్షన్ వేడుకకు శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన జంట మహేష్ ఆకాంక్షలను నర్సరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబుతో కలిసి ఆశీర్వదించారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు పలువురు ప్రముఖులు, మహిళా టీడీపీ నేతలు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అప్పిశెట్టి వెంకటేశ్వరరావు కుమార్తె రిసెప్షన్ వేడుక నర్సరావుపేట పట్టణంలోని షాదీఖానా నందు జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు హాజరై నూతన జంట శాంతి, అలేఖ్య, ప్రభాకర్ రావులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణం పండరిపురం వాస్తవ్యులు పోపూరి వెంకయ్య కుమారుడి వివాహం పట్టణంలోని ప్రత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుతుండగా ఆ వేడుకలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని నూతన వధూవరులు యశ్వంత్, పవిత్రలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. Sir, look here, sir. Okay, thank you. చిలకలూరిపేట అభివృద్ధిలో భాగంగా బకాయి ఉన్న ఇంటి పన్నుల వసూలు ప్రక్రియను మున్సిపల్ అధికారులు వేగవంతం చేశారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు జారీ చేసిన ఆదేశాల మేరకు రెవెన్యూ ఆఫీసర్ సుబ్బారావు పర్యవేక్షణలో పట్టణంలోని పలు వార్డుల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్లు అబ్దుల్ ఖాదర్ మరియు గిరి సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి పన్ను చెల్లింపుదారులకు అవగాహన కల్పించారు. అధికారుల సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఒక్కరోజే సుమారు 7.5 లక్షల మేర ఇంటి పన్ను వసూలు చేసినట్లు మున్సిపల్ వర్గాలు తెలిపాయి. పట్టణ అభివృద్ధి పనులకు సహకరించేలా ప్రజలందరూ తమ పన్ను బకాయిలను సకాలంలో చెల్లించి సహకరించాలని అధికారులు కోరారు. కోటపకొండ దేవస్థానంలో ప్రసాదం నాణ్యతపై మీడియాలో వస్తున్న కొన్ని కథనాలు పూర్తిగా అవాస్తవమని దేవస్థానం ఈవో చంద్రశేఖర్ తెలిపారు. భక్తులకు అందిస్తున్న ప్రసాదం శుభ్రత, నాణ్యత ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ తయారు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. దేవస్థానంలో తయారు చేసే ప్రసాదానికి అవసరమైన పదార్థాలు అన్ని మంచి నాణ్యతతోనే కొనుగోలు చేసి పరిశుభ్రమైన వాతావరణంలో తయారీ ప్రక్రియ నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా పర్యవేక్షణ కూడా చేస్తున్నామని చెప్పారు. కొన్ని సోషల్ మీడియా వేదికల్లో వస్తున్న తప్పుడు ప్రచారాలను భక్తులు నమ్మవద్దని, దేవస్థానం పరిపాలన ఎప్పటికప్పుడు ప్రసాదం తయారీపై తనిఖీలు నిర్వహిస్తోందని ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. దేవస్థానం పరిపాలన భక్తుల విశ్వాసాన్ని కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని, ఎవరైనా అనుమానాలు ఉంటే నేరుగా దేవస్థానం అధికారులను సంప్రదించాలని సూచించారు. నిన్నటి రోజున శ్రీ స్వామివారి యొక్క మహానివేదన విషయమై మన మీడియా నందు జరిగినటువంటి ప్రచారం గురించి వివరణ ఇచ్చుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున మన దేవస్థానం నందు
మన పరిచారకునిగా పనిచేస్తున్నటువంటి మన సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు వారి యొక్క మొదటి పంట అంటే పంట పండిన తర్వాత మొదటి పంటను తీసుకొచ్చి స్వామివారికి మా పేరుతో స్వామివారికి మహానివేదన జరపాల్సిందిగా వారు కోరి ఉన్నారు. వారి యొక్క కోరిక ప్రకారంగా అంటే స్వామివారికి నిత్యము జరుగుతున్నటువంటి బియ్యాన్ని కాకుండా మామూలుగా భక్తులు ఇచ్చారు మొదటి పంటగా వారి యొక్క భక్తుల యొక్క అభీష్టం మేరకు వారు ఇచ్చినటువంటి బియ్యంతో స్వామివారికి మహానివేదన చేయగా ఆ వండిన తర్వాత దానితో ఆ బియ్యం నందు ఆ ప్రసాదం నందు నాణ్యత లోపించడం వల్ల దాన్ని తీసి పక్కన పెట్టి అది బయట ఉన్నటువంటి కోతులకి అది ఆహారంగా వేసి మరలా వేరే దేవస్థానం వారు సమర్పించినటువంటి దేవస్థానం వారు స్వామివారికి నివేదన కొరకు నిత్యము ఇచ్చేటువంటి బియ్యమును వాటితో మరలా మన పరిచారక స్వామివారి వండి మళ్ళా అది స్వామివారికి నివేదన జరిగి ఉన్నది. దాంట్లో స్వామివారికి జరిగినటువంటి మహానివేదన విషయంలో ఎటువంటి అపచారము జరిగి ఉండలేదు. స్వామివారి యొక్క నైవేద్యంలో పొరపాటు జరిగిందని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చినాయండి. దాని మీద తమరు కూడా వచ్చి ఉన్నారు మా దగ్గరికి. దీనికి సంబంధించి నేను మా పరిచారక స్వామి ఎవరైతే స్వామివారికి మహానివేదన తయారు చేస్తారో వారిని అడిగి ఉన్నాను. నేను వారిని అడిగితే వారు చెప్పింది ఏంటంటే, మీరు ఇచ్చిన బియ్యాన్ని కాకుండా స్వామివారికి నైవేద్యం ఉండాల్సిన బియ్యం కాకుండా ఒక భక్తుడి యొక్క కోరిక మేరకు అతను మొదటి పంట వచ్చిందని చెప్పి దానికోసం నేను నివేదన తయారు చేశానండి స్వామివారికి. అది తర్వాత బాగలేదని గ్రహించి నేను పక్కన పెట్టేసేసాను. అది బయట పెట్టడం వల్ల అవి కోతులు తిన్నాయి. తర్వాత నేను దానికి స్వామివారికి మరలా కూడా దేవస్థానం నుంచి ఇచ్చే బియ్యంతో వండానండి, నైవేద్యం తయారు చేశాను. దానివల్ల అది తర్వాత బాగుందండి. కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే, నేను వాళ్ళు ఇచ్చిన దానితోటి నేను తయారు చేశాను, దానివల్ల ఇబ్బంది కలిగింది నాకు. ఆ పొరపాటు సరిదిద్దుకొని నేను చేశానండి. ఎప్పుడు అటువంటి పొరపాటు జరగదని చెప్పి అతను చెప్పి ఉన్నాడు. దీన్ని మన సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా దాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. స్వామివారికి ఎటువంటి పొరపాట్లు జరగవండి. స్వామివారి దగ్గర స్వామివారికి మనం అన్నదానంలో ఏ బియ్యం అయితే వాడుతున్నామో ఏ బియ్యము పడితారానికి కానీ మిగతా అన్ని కార్యక్రమాలకు అవే బియ్యం వాడతామండి. మంచి బియ్యం వాడుతున్నాము. మన భోజనం కూడా చాలా బాగుంటుందని అన్ని చుట్టుపక్కలంతా ప్రతీతి. కాబట్టి స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదు. చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ నాసిరకం అనేది లేదండి. ఇప్పుడు అర్చక స్వామి వాళ్ళందరూ కూడా మాట్లాడితే వాళ్ళందరూ చెప్పింది కూడా అదే. దానికి సంబంధించి వాళ్ళు లెటర్ కూడా రాసిచ్చారు. ఈ రకంగా పొరపాటు జరిగిందని, దానివల్ల అండి ఇటువంటి పొరపాటు మీకు తెలియకుండా ఏం చేయమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి స్వామివారికి ఎటువంటి ఇబ్బంది కలగలేదు, స్వామివారికి ఎటువంటి పొరపాటు జరగలేదని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేంచేసి ఉన్న శ్రీ దత్తసాయి సన్నిధిలో గురువారం పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయాన్నే సాయి మంత్ర పారాయణతో శ్రీ దత్తసాయికి పంచామృత అభిషేక కార్యక్రమం, అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు జరిగాయి. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దత్తసాయిని దర్శించి అష్టోత్తర శతనామ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కీర్తిశేషులు గద్దె అన్నపూర్ణమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ, అన్నం పరబ్రహ్మ స్వరూపమని దత్తసాయి సన్నిధిలో జరిగే అన్న సంతర్పణ కార్యక్రమానికి భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టాలని షిరిడి సాయి సూక్తిని ఆధారంగా చేసుకుని గత 14 సంవత్సరాలుగా ప్రతి గురువారం క్రమం తప్పకుండా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నామని, ఏ భక్తులైతే 25 కేజీల బియ్యం ఇస్తారు వారి గోత్రనామాలతో 3 నెలల పాటు ప్రతి గురువారం అన్న సందర్భంగా తెలియజేశారు. వచ్చే గురువారం ఉగాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుగుతాయని, అవకాశం ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఆ రోజు పాల్గొని స్వామివారి రక్షా ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా భక్తులు, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు అయినబోలు హనుమంతరావు, కొత్తూరు హనుమంతరావు, మద్దుల ప్రసాద్, ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ అన్నదత్త తదితరులు పాల్గొన్నారు. ఆపేసేనా? అంతర్జాతీయ మహిళా దినోత్సవం గారు మహిళలు
వీడియోలో మార్గబోధకాయ పూజ్యమంగళం సత్యతత్వబోధకాయ సాధువేషాయతే. అక్కడ అమ్మవారికి కూడా తిప్పండి. సత్యతత్వబోధకాయ సాధువేషాయతే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. చిలకలూరుపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్తసాయి అన్నదాన సమాజం మరియు జై జై సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం పురస్కరించుకొని ఉదయం నుంచి బాబా గారికి ప్రత్యేకంగా అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు జరిగిన ఉన్నాయి. అలాగనే మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బాబాకి అర్చన చేశారు. అలాగనే కొత్తగా పెళ్ళైన జంటలు కూడా వచ్చి బాబాకి ప్రత్యేకంగా హారతులు సమర్పించారు. అలాగనే ఈరోజు దాతల సహకారంతో కీర్తిశేషులు గద్దె అన్నపూర్ణమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. మరొక ముఖ్య విషయం ఏంటంటే భక్తులందరికీ వచ్చే ఉగాది రోజు గురువారం కలిసి రావడం జరిగింది. చాలా పవిత్రమైన రోజు. గురువారం ఉగాది కలిసి రావడం అనేది చాలా విశేషమైన రోజు. గురువు ఈ సంవత్సరానికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి గురువు సకల శుభకరుడు, సకల శుభంకరుడై అందరినీ కాపాడుతాడు. గురుబలం ఉన్న వాళ్ళకి సర్వం ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రత్యేకంగా గురుబలం సందర్భంగా ప్రత్యేక అభిషేక అర్చన పూజా కార్యక్రమాలు ఉదయాన్నే ఉగాది సందర్భంగా జరుగుతాయి. ఎడ్లపాడు వాస్తవ్యులు చెమిటిగంటి ఉమాదేవి కుమార్తె అంబటి అమరేశ్వరి ఈ నెల 2న స్వర్గస్థులయ్యారు. ఈ రోజు వారి పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కల్లూరి బుల్లయ్య, పోపు రాఘవయ్య, పోపు రత్తయ్య తదితరులున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు వస్తున్న వార్తలతో ప్రజల్లో ఏర్పడిన భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు కొందరు గ్యాస్ సరఫరాదారులు కృత్రిమ కొరతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గ్యాస్ ఏజెన్సీలో స్టాక్ లేకపోవడంతో రంజాన్ మాసం కావడంతో ఎల్పీజీ అత్యవసరమని బ్లాక్ మార్కెట్లో 13 వంతలు ఇచ్చి గ్యాస్ సిలిండర్ కొనవలసి వచ్చిందని పల్నాడు జిల్లాకు చెందిన మహిళలు ఆరోపిస్తున్నారు. గత 10 రోజులుగా ప్రజలు భయాందోళనతో అవసరం లేకున్నా ఎల్పీజీని కొనుగోలు చేస్తున్నట్లు గ్యాస్ ఏజెన్సీకి చెందిన సిలిండర్ డెలివరీ ఉద్యోగి ఒకరు చెప్పారు. గత వారం ఎల్పీజీ సిలిండర్ ధరను పెంచిన కేంద్రం సిలిండర్ రీబుకింగ్ నిబంధనలను కఠినతరం చేసింది. ఎల్పీజీ సిలిండర్లపై ఆంక్షలు పెంచిన ధరమిలా గ్యాస్ సిలిండర్ సరఫరాపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇక వరుసగా రంజాన్, ఉగాది, ఈస్టర్ పండుగల వేళ పట్టణానికి చెందిన అన్ని వర్గాల వినియోగదారులు, ముఖ్యంగా గృహిణులు గత 10 రోజులుగా ఏనాడు చూడని, ఎన్నడూ వినని ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సరఫరా సమస్యలతో ఆందోళన చెందుతున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం ప్రకటించి దాడి మొదలుపెట్టింది ఫిబ్రవరి 28 తేదీన. అయితే మార్చి నెలలో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న చాలా మంది తమకు ఇంకా రీఫిల్ డెలివరీ కాలేదని చెప్తున్నారు. అంటే సుమారుగా 10 రోజులు అవుతుంది. దీనిపై గ్యాస్ ఏజెన్సీలు కానీ డెలివరీ బాయ్లు కానీ సరైన సమాధానాలు చెప్పకుండా మా దగ్గర స్టాక్ లేదని, పైనుంచి స్టాక్ వస్తుంది, రావాలని, వచ్చిన వెంటనే డెలివరీ చేస్తామని ఇలా పొంతలేని సమాధానాలు చెప్తూ మాటలు పూర్తి కాక మునిపే ఫోన్ కట్ చేస్తున్నారని వాపోతున్నారు. మార్చి నెలలో గ్యాస్ రీఫిల్ బుక్ చేసేందుకు యత్నించిన వినియోగదారులకు 2-3 గంటల వరకు ఫోన్లు కలవకపోవడం, ఇలాంటి విచిత్రమైన అనుభవాలు చాలా ఎదురవుతున్నాయట. ఇక పండుగలు సమీపించే కొద్దీ ఇదే విధమైన వాతావరణం ఉంటే గృహిణులలో ఆందోళన హెచ్చుమీరే అవకాశాలు లేకపోలేదు. మున్ముందు గ్యాస్ సిలిండర్ల కోసం మహిళలు ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు క్యూ కట్టకుండా ఉండాలంటే అధికారులు ముందస్తు చర్యలు తీసుకుని గ్యాస్ ఏజెన్సీల నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా అడ్డుకట్ట వేసి గృహ వినియోగదారులకు గ్యాస్ బుకింగ్ ప్రాధాన్యత క్రమంలో డెలివరీ అదేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు వేడుకుంటున్నారు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పరిష్కారాలు కనుగొనడానికి రోడ్డు సేఫ్టీ కమిటీ మీటింగ్ ను ఏర్పాటు చేయాలని అడ్వకేట్ అండ్ సామాజికవేత్త మాదాసు భానుప్రసాద్ డిమాండ్ చేశారు. జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ శాతం నివారించదగినవేనని, కొంత అవగాహన రాహిత్యం, కొంత నిర్లక్ష్యం, అధికారుల మెతక వైఖరి ఈ ప్రమాదాలకు కారణమని అన్నారు. కొందరు ద్విచక్ర వాహనాలకు, కారులకు అధిక వెలుగునిచ్చే ఎల్ఈడి బల్బులు వాడటం వలన ఎదుటి వారి వాహనాలను గుర్తించడం కష్టతరంగా మారుతుందని అన్నారు. కొందరు మైనర్లు సరైన నైపుణ్యం లేకుండా వాహనాలు నడుపుతున్నారని, ఆ కారణం చేత కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అంతేకాకుండా ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతోనే ప్రమాదాలు నియంత్రించడం సాధ్యమవుతుందని, కనుక రోడ్ సేఫ్టీ మీటింగ్ ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు తీసుకోవాలని కోరారు. చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో నిన్న 2 వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృత్యువాదపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈవూరుపాలెం సంబంధించినటువంటి వ్యక్తి రోడ్డు ప్రమాదం చనిపోయాడు. గతంలో కూడా అదే ఈవూరుపాలెం చెందినటువంటి ఒక మహిళ ఉస్మారు నుంచి జినంపాడు వెళ్ళే రోడ్లో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది.
మనకి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటికి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఈ ప్రమాదాల కారణంగా చనిపోయేటువంటి కుటుంబాలకి ఎంత కాంపన్సేషన్ ఇచ్చినా, ఎంతమంది వాళ్ళకి సానుభూతి మాటలు మాట్లాడినా జరిగిన నష్టాన్ని ఏ రకంగా కూడా పోడ్చలేనటువంటిది. ఆ కుటుంబాలు నిజంగా సంపాదించేవాళ్ళు కనుక ఆ రకంగా చనిపోతే వాళ్ళు పిల్లల్ని పట్టించుకుని పోషించే పరిస్థితి కూడా లేకుండా మరి రేపొద్దున వాళ్ళకు సోషల్ యాంటీ ఎలిమెంట్గా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది సమాజం మీద కూడా ప్రభావితం చేస్తుంది. ఇది ఆర్థిక ప్రగతికి కూడా నష్టాన్ని చేకూరుస్తుంది. ఎందుకంటే సంపాదించేవాళ్ళు నష్టపోవడం అనేది. కాబట్టి ఇవి ఎందుకు జరుగుతున్నాయని కనుక ఖచ్చితంగా విఘ్నులైనటువంటి ప్రజలు, ఆలోచన పరులు, రాజకీయాలు కాస్త పక్కన పెట్టి మన ప్రజాప్రతినిధులు, అధికారులు ఏం చేస్తే ఈ రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది, ఏం చేస్తే ఈ ప్రాణాలని పోకుండా మనం కాపాడగలుగుతాం అని ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. పల్నాడు జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 3వ విడత నిధులు శుక్రవారం రైతుల ఖాతాలో జమ కానున్నాయి. జిల్లాలో 2,40,530 మంది రైతులకు 135.48 కోట్ల ఆర్థిక సహాయం అందనున్నట్లు కలెక్టర్ కృతికా శుక్ల తెలిపారు. ఈ విడతలో రైతులకు 6,000 చొప్పున జమ అవుతుందన్నారు. రైతులు ఈ నిధులను తదుపరి పంట సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు వంటి వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. చిలకలూరిపేట పట్టణ మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు 5 రోజుల ఇఫ్తార్ విందును పూర్తి చేసిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి టిట్కో గృహ సముదాయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులంతా కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ బేరింగ్ మౌలాలి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దువా అనంతరం మున్సిపల్ చైర్మన్ రఫానీ స్వయంగా రంగంలోకి దిగి ముస్లిం సోదరులకు దగ్గరుండి వంటకాలు వడ్డించారు. అందరితో కలిసి విందులో పాల్గొని వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలోని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో ఈ విందులను ఏర్పాటు చేస్తున్నామని చైర్మన్ రఫానీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం సోదరులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. ربنا تقبل دعاء ربنا تقبلنا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم اللهم والسلام تبارك رب ارحمنا كما لا اله الا هو الحي القيوم اياك نعبد واياك نستعين اللهم انا نجعلك في نحورهم ونعوذ بك من شرورهم اللهم اني اسالك العفو والعافيه في الدنيا والاخره اللهم اني اسالك الجنه الفردوس اللهم اني اسالك الجنه الفردوس حسنه وقنا عذاب النار وقنا عذاب القبر وقنا عذاب الدائن وقنا عذاب الحشر لولا حکم عام فرما اللہ بے شک گناہگار ہے خطاکار ہے شیاکار ہے اللہ بدکار ہے اللہ قدم قدم پر گناہ ہوتے رہتے ہیں اللہ گناہوں کے పరీక్షలు రాసే విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని ఒయాసిస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కందిమల జయమ్మ అన్నారు. ఒయాసిస్ ఆధ్వర్యంలో పట్టణంలోని పండరిపురం నందు ఉన్న భారతరత్న ఇందిరాగాంధీ మున్సిపల్ హైస్కూల్ నందు జరిగిన 10వ తరగతి విద్యార్థులకు సాయంకాలపు అల్పాహార పంపిణీ చివరి రోజు ముగింపు కార్యక్రమంలో జయమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి కరణం విజయలక్ష్మి మాట్లాడుతూ ఒక మంచి ఆలోచనతో ఒయాసిస్ సంస్థ సభ్యుల సహకారంతో సుమారు 1,50,000 రూపాయలు వెచ్చించి చిలకలూరిపేట మండలంలోని మురికిపూడి హైస్కూల్, బీఆర్ఐజీ హైస్కూల్ నందు ఉన్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నెల రోజుల నుండి సాయంకాలపు అల్పాహారం అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు 37వ వార్డు కౌన్సిలర్ పాములపాటి శివకుమారి, బీఆర్ఐజీ ప్రధానోపాధ్యాయులు జి నాగేశ్వరరావు, సంధ్య, మున్నలూరి రవి, పోపూరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా, చక్కగా రాస్తారు కదా, మంచి రిజల్ట్ రావాలి. మరి ఇన్ని రోజులు దాదాపు 40 డేస్ లక్ష్మి గారు చెప్పారు. మేము ఒయాసిస్ చేస్తున్నాం. లక్ష్మి గారు అడిగారు సభ మర్యాద మీరు కూడా నేర్చుకోండి. ఎక్కడన్నా మాట్లాడేటప్పుడు కొన్ని పద్ధతులు
లక్ష్మి గారు అంటే బాగుంటుందా, లక్ష్మి అంటే బాగుంటుందా? బాగుంటుంది. చూసారా పిల్లలు చక్కగా మేనర్. ఓకే ఓకే లక్ష్మి గారు, మీరు అడిగిన వెంటనే ప్రయాసిస్తున్నా నేను పిల్లలకి బాగుకోరి వాళ్ళు చక్కగా చదువుకోవాలి, మంచి పోషకాహారంతో ఎనర్జెటిక్గా చదివితే దేని బాగా పనిచేసి మీరు చదివి చక్కగా రైళ్ళు పెట్టుకొని అవన్నీ రేపు ఆన్సర్ పేపర్ మీరు ఏం చేస్తారు? ఆన్సర్ పేపర్ మీద అదే ఫీల్ అవుతుంది కదా, మీరు రాయాలి కదా, చక్కగా మంచి హ్యాండ్ రైటింగ్ బాగా మంచి హ్యాండ్ రైటింగ్ చక్కగా మీకు చదివింది వీళ్ళకి తెలుసు తెలుసు మంచి మాటలు అంటే చెప్పే ఉంటారు టైం అంటే ముఖ్యంగా మొదటగా ముందు అందరూ నెక్స్ట్ చెప్పాల్సింది వస్తున్నారా? చాలా బ్యూటిఫుల్గా అందరితో వచ్చి ప్రతిరోజు మీకు అంత బ్యూటిఫుల్గా మీరు ఉంటారా? చెప్పాలా? తర్వాత మీ లైఫ్లో అన్నీ మీకు గుర్తుండాలి. అంటే ఏంటి ఇతరులకు సర్వీస్, మేము వైఎస్ఎస్ ద్వారా సర్వీస్ అందిస్తున్నాం. బాయ్స్ నుంచి వదలబాకంట, అందరూ చక్కగా లేటర్ లైఫ్లో మీరంతా గుర్తుంచుకోవాల్సిన. ఓకేనా? మేము ఎందుకు చేస్తున్నామండి? పిల్లలు భవిష్యత్తు మాకు కావాలి. ఎందుకంటే రేపటి పౌరులు మేము కాదు, మాది అయిపోయింది. రేపటి పౌరులు ఎవరు? అంటే భారతదేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ ఉంది? మీలో ఉంది, మీ చేతుల్లో ఉంది. కాబట్టి మీరందరూ చక్కగా చదువుకొని బాగా మంచిగా రాసి మంచి రిజల్ట్ చేసి స్కూల్ నంబర్ 1 అనే పేపర్లో పడేటప్పుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీన స్థానిక ఆర్వీఎస్ హైస్కూల్ ప్రాంగణంలో సాయంత్రం 4 గంటలకు పద సంచలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిలకలూరిపేట ఖండ కార్యవాహ చంద్రపట్ల సీతారామాంజనేయులు తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం పట్టణంలోని వినాయక స్వామి గుడి వద్ద ఇందుకు సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి గుంటూరు విభాగ కార్యవాహ గోలి రామారావు హాజరవుతారన్నారు. ముఖ్య అతిథులుగా డాక్టర్ చిగురుపాటి రామారావు, కేతావతు రాములు నాయక్ పాల్గొంటారన్నారు. ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుతున్నట్లుగా ఆయన తెలిపారు. గణవేష భాగాలైన ప్యాంటు, షర్టు, టోపీ, బెల్ట్, షూ, సాక్సులు, దండ ధరించి రావాలన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా విందులకు భోజనం ప్లేట్లు అందజేయనున్నట్లుగా తెలిపారు. ఆ ప్లేట్లు విందు అనంతరం తిరిగి ఇవ్వాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు వేలంపల్లి శ్రీరాములు, ధూళిపాల రాంబాబు, శ్యామ్ మోహన్, తోట బ్రహ్మస్వాములు, శ్రీ వినాయక ట్రస్ట్ ఫౌండర్ చంద్రపట్ల మణికుమార్, బీజేపీ నాయకులు మల్లెల నాగేశ్వర తదితరులున్నారు. జై శ్రీరామ్, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈరోజు చిలకలూరుపేటలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 29/3/2026 ఆదివారం పద సంచలనం అనగా రూట్ మార్చ్. ఈ కార్యక్రమంలో చిలకలూరుపేటలోని ప్రజలందరూ మరియు పరిసర గ్రామ ప్రజలు కూడా ఈ రూట్ మార్చిలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమానికి గోలి రామారావు గారు విభాగ్ కార్యవాహ వారి కార్యక్రమంలో ఉంటారు. మనమందరం కూడా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అందరికీ తెలిసిందే. ఈ సంఘ శతాబ్దిలో
7 కార్యక్రమాలు ఉన్నాయి. 7 కార్యక్రమాల్లో 4 కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశాము. ఇది 5వ కార్యక్రమం పదసంచలనం. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా మరీ కోరుచున్నాము. రూట్ మార్చ్ ఉంటుంది. ఈ రూట్ మార్చిలో గణవేష భాగాలు ప్యాంటు, షర్టు, టోపీ, బెల్టు, అలాగే సాక్సు, బూటు, దండ, ఈ 7 పరికరాలు కలిగిన వ్యక్తిని, గణవేష భాగాలు కలిగిన వ్యక్తిని స్వయం సేవకుగా భావిస్తాము. ఈ 7 గణవేష భాగాలతో కలిపి పదసంచలనం ఉంటుంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. అలానే మనం మరొక మహా కార్యక్రమం, మన ప్రకృతి ఈరోజు ఎంత ఇబ్బంది పడుతుందో అందరికీ తెలిసిందే. ప్లాస్టిక్ ఇవాళ పర్యావరణానికి శత్రువుగా పరిణమించింది. అలానే మన భోజనశాలల్లో కూడా ఇతరాకుల్లో సింగిల్ లేయర్ తోటి ప్లాస్టిక్ తోటి మనం వాళ్ళ భోజనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని చిలకలూరుపేటలో మొట్టమొదటిసారిగా స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అద్దె లేకుండా ఇవ్వటానికి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పూనుకున్నది. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్లో పర్యావరణం కూడా చాలా ప్రముఖమైన పాత్ర ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కవయిత్రి ఆత్కూరి మొల్లా జయంతి కార్యక్రమం జరిగింది. నిడమనూరు సాంబశివరావు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు పాల్గొని మొల్ల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు అద్దంకి వరప్రసాద్ మాట్లాడుతూ మొల్లమాంబ కవిత్వం గురించి తెలిపారు. సరళమైన తెలుగు రామాయణం రాసిన ఘనత మొల్లకే దక్కిందన్నారు. సుందరకాండలో రావణుని చెరలో ఉన్న సీతమ్మను వర్ణించిన తీరు అమోఘమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంఘం అధ్యక్షులు కొలకలూరి అంజీ, అద్దంకి వరప్రసాద్, నిడమనూరు వెంకట్, అద్దంకి చెంచురామయ్య, నిడుజర్ల గోవిందు, రాజారపు నాగమల్లికార్జునరావు, రాజవరపు రాంబాబు, గొట్టం మస్తాన్, కొండవీటి గోపి తదితరులున్నారు. అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వ హోదాలో మరియు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కూడా వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మొల్లమాంబ జయంతిని రాష్ట్ర పండుగ హోదా కల్పించి విజయవాడలోని ఉమ్మడి కళాక్షేత్రంలో ఇవాళ జరపడానికి నిశ్చయించారు. అందుకు ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర మంత్రులు కూడా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. అలాగనే కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా మన బీసీలకి పెన్నంటూ ఉంటుందని, అలాగనే అందుకు ఉదాహరణగా మన రాష్ట్ర నాయకులు తుగ్గల నాగేంద్ర గారికి కర్నూలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజున చిలకలూరుపేట నియోజకవర్గంలో చిలకలూరుపేట పట్టణంలో ఉన్నటువంటి నిడమానూరి సాంబశివరావు గారి యొక్క ఆఫీస్ని మన శాలివాహన సంఘం ఆఫీస్గా ఉపయోగించుకుంటున్నాం. చిలకలూరిపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో తిమ్మాపురం జెడ్పీ హైస్కూల్లోని 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంలో ముందంజలో ఉంది. ఈ కార్యక్రమంలో వలివేటి వెంకట సత్యనారాయణ, మేడూరి వాసుదేవ మాస్టారు, రామబ్రహ్మం, మేలచెరువు రామచంద్ర గోపాల్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలకు ర్యాంకింగ్స్ ప్రకటించారు. పల్నాడు జిల్లాలో ముందంజలో ఉన్న గురజాల ఎమ్మెల్యే ఉండగా రెండో స్థానంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఉన్నారు. చివరి స్థానంలో నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే మెరుగుపడ్డ భాష్యం, ప్రవీణ్ పనితీరు బాగుందని పేర్కొన్నారు. ఇక నర్సరావుపేట ఎమ్మెల్యేకి లాస్ట్ ర్యాంక్ కేటాయించారు. అభివృద్ధిలో వెనుకబడ్డ సత్తెనపల్లి సీనియర్ ఎమ్మెల్యే కన్నా ఉన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావును ప్రశంసించారు సీఎం చంద్రబాబు. చిలకలూరిపేట పురపాలక సంఘ కార్యాలయ ఆవరణలో రామాయణ కావ్యాన్ని రచించిన ప్రముఖ కవయిత్రి కుమ్మరి మొల్లా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్ రఫానీ, కమిషనర్ శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై మొల్లా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రఫానీ మాట్లాడుతూ తెలుగు సాహిత్య చరిత్రలో కుమ్మరి మొల్లా ప్రస్థానం ఎంతో గొప్పదని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి పట్టుదలతో రామాయణాన్ని అత్యంత సరళమైన రీతిలో రచించి అందరికీ అర్థమయ్యేలా చేసిన ఘనత ఆమెకే దక్కుతుందని అన్నారు. ఆమె జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, సమాజం కోసం ఆమె చేసిన సాహిత్య సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ శ్రీహరి మాట్లాడుతూ కవయిత్రి మొల్లా అంకిత భావంతో చేసిన కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొని మొల్లా చిత్రపటానికి నివాళులర్పించారు. మన
రాష్ట్ర పండుగగా జరుపుకోమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు మనం ఆమె యొక్క జయంతిని ఇక్కడ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆమె నెల్లూరు జిల్లాలో పుట్టింది, మన ఆంధ్రప్రదేశే. ఆమె యొక్క గొప్పతనం ఏంటంటే చాలా పేద కుటుంబంలో పుట్టి ఆమె సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి రాసిందన్నమాట. సో అందువల్ల అప్పుడు మన రామాయణానికి కూడా మొల్ల రామాయణం అని పేరు వచ్చింది దానికి, రామాయణానికి. సో అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఆమెను ఆమె యొక్క జయంతికి స్మరించుకోవాలనేసి ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఆమె యొక్క జయంతిని ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం కూడా ఇలా జరుపుకుంటూ ఆమె యొక్క గొప్పతనాన్ని మన భావితరాలకి తెలియజేయాలనేది ప్రభుత్వ యొక్క ఉద్దేశం. కాబట్టి మనం అందరూ కూడా మన పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఆమె ఎవరనేది తెలియజేస్తే బాగుంటుంది. అది వీళ్ళు చరిత్రలో నిలిచిపోవాలి, వీళ్ళ యొక్క గొప్పతనం మన పిల్లలకు భావితరాలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఉత్సవాలు పండుగలు చేయమనేసి గవర్నమెంట్ ఇస్తుంది. ఓకే. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఒత్తిడిని తగ్గించేందుకు కేంద్రం బుకింగ్ నిబంధనల్లో కీలక మార్పు చేసింది. ఇప్పటికే 2 సిలిండర్ల మధ్య బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచిన సర్కార్ తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ గడువును ఏకంగా 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది. అయితే పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న 25 రోజుల నిబంధననే కొనసాగనుంది. ఏదేమైనా కేంద్రం తెచ్చిన కొత్త నిబంధనతో గ్రామీణ ప్రాంతాల్లోని పెద్ద కుటుంబాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. 5గురి కంటే ఎక్కువ మంది ఉండే కుటుంబానికి నెలలోపే ఒక గ్యాస్ సిలిండర్ అయిపోయే క్రమంలో మిగతా రోజులకు ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా గ్యాస్ సిలిండర్లను నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించడానికే బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచినట్లు 2 రోజుల క్రితమే కేంద్రం ప్రకటించింది. గతంలో 55 రోజులకోసారి గ్యాస్ బుకింగ్ చేసుకున్న వారు ఇటీవల 15 రోజులకే గ్యాస్ బుకింగ్ చేసుకుంటున్నారు. చిలకలూరిపేట మండలం ఈపురిపాలెం వాస్తవ్యులు కేతినేని సుబ్బారావు కుమారుడు బెంగళూరులో నివసిస్తున్న కేతినేని శ్రీధర్ గత బుధవారం పసుమర్రు కొత్త హైవే దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో స్వర్గస్థులయ్యారు. ఈ విషయం తెలుసుకుని వారి స్వగృహం వద్ద ఉన్న వారి పార్థివ దేహానికి నివాళులర్పించిన శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమిపల్లి వెంకట సుబ్బయ్య వెంట ఈవురి బ్రహ్మానందం, జాలాది సుబ్బారావు, మన్నవ మాణిక్యాలరావు, గడిపూడి దశరథ రామయ్య, మల్లీశ్వరరావు తదితరులున్నారు. అమ్మాయి బస్సు దిగేసరికి ఇది అక్కడ ముందు ఉండాలి అన్నది మైండ్లో పెట్టుకోలేదు. అదే స్నానం చేసిన బట్టలు సర్దుకొని నేను ఒప్పుకోయి ఎవరినే అమ్మాయికంటే ముందే ఇక్కడే దొరికింది. ఆ అమ్మాయి స్పందన ఇదేమి నాకు ఫోన్ చేయడం కూడా చేయలేదు తెలుసు. నర్సరావుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావు పర్యటించారు. గత వైసీపీ ప్రభుత్వంపై చేసిన విధ్వంస పాలనపై బత్తినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రజలకు అర్థమయ్యేలా వివరించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు శ్రీనివాసరావు తెలిపారు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో కేఎస్ఎస్ సభ్యులతో కలిసి సమావేశమయ్యారు. ఆరేపల్లి, బూచి పప్పనాపాలెం, రామిరెడ్డిపాలెంలో 32 బూత్ రామిరెడ్డిపాలెం కేఎస్ఎస్ సభ్యులతో పార్టీ అభివృద్ధి గురించి పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమై కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను వివరిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో వారు చేసిన అరాచకాలను పార్టీ నాయకులకు, కార్యకర్తలతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు బత్తినేని శ్రీనివాసరావుతో పాటు పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులకు కేఎస్ఎస్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు గత ప్రభుత్వం చూశారు, ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం చూశారు. మీ అందరూ కూడా మరి అప్పుడు అరాచకమైన పాలన సాగింది. ఎవరికి ఏం పనులు కాక అనేకమైన ఇబ్బందులు పడ్డాం. మరి వచ్చిన ఇప్పుడు తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మరి అట్టానే యువ నాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారు, మరి మోడీ ప్రభుత్వం కానీ అందరూ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడి అనేకమైన పథకాలు తీసుకొచ్చి సంక్షేమం అభివృద్ధి రెండు కూడా సమానంగా చేసుకుంటూ మరి సూపర్ 6 పథకాలు పెట్టి మరి మహిళలకి ఉచిత ప్రయాణం కానివ్వండి, బస్సు ప్రయాణం కానివ్వండి, మరి అలానే ఆడబిడ్డకి 1500 రూపాయలు ఆడపిల్ల పుడితే, అలానే విద్యా దీవెనలు కానీ కింద 15,000 రూపాయలు, అలానే గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్ల సంవత్సరానికి మరి అనేక మరి ఈ పథకాలు పెట్టి ఎమ్మటే అమలు చేసి చూపించిన ఘనత బాబు గారిది. మరి అలానే మిగతా సభ్యులందరూ కూడా ఇక్కడున్న వైసీపీ వాళ్ళకు కూడా ఇళ్ళకెళ్ళి మీరు ప్రతి 30 మందికి ఒక సభ్యుడిగా ఉండాలి. కేఎస్ఆర్ సభ్యులు అందరూ కూడా మనం జరుగుతున్న మంచి పనులన్నీ వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళని మార్చుకోవడానికి మనం ముఖ్యంగా ప్రయత్నం చేయాలి. ఈ గ్రామంలో నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ బాగా మెజార్టీ రావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ప్రభుత్వం అనేకమైన పథకాలు తీసుకొచ్చి ముందుకు జరుగుతుంది. మరి ఇలా వ్యవసాయానికి నీరు కానివ్వండి, పంటలు కానివ్వండి, ఇంత అభివృద్ధి చెంది బ్రహ్మాండంగా ఉండనివి. చిలకలూరిపేట స్థానిక సంజీవనగర్లో కలుషిత నీటి సరఫరా అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం పైప్లైన్ లీకేజీలను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్న మరమ్మత్తు పనులను శుక్రవారం నాడు పరిశీలించారు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా స్వచ్ఛమైన నీటిని అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, నీటి సరఫరా మరియు పంపిణీ వ్యవస్థను మున్సిపల్ డిఈ అబ్దుల్ రహీం, కమిషనర్ పి శ్రీహరిబాబులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నీటి సరఫరాలో ఏదైనా అంతరాయం సంభవించినప్పుడు పుర ప్రజలు మున్సిపల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ మౌలాలి, ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం గణపవరంలోని అచల దాసునాయన మఠంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండే భజనలు, కీర్తనలు నిర్వహించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురువులు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. దాదాపు 200 మందికి అన్నదానం చేశారు. ఈ సందర్భంగా మఠాధిపతి కటారి దాసు నాయన మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన స్వామివారి ఆరాధన ఉత్సవాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ ప్రకృతిలో నీకు ఏది కాదు, బాగా వినండి. కన్ను మూసేసామంటే ఈ ప్రకృతిలో ఏది మీకు అర్థం కాదు. అయితే దీంట్లో నుంచి మాట్లాడే వాడికి పోతే శరీరం పక్కన పెట్టాల్సిందే. దీంట్లో నుంచి మాట్లాడే వాడికి పోతే శరీరం పక్కన పెట్టాల్సిందే. అయితే మరి ఆత్మదులారా ఈ రోజు ప్రతి శుక్రవారం మన అజందాసులైన సద్గురుదేవుల మఠ ప్రాంగణంలో భక్తి కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఈ రోజు అన్నదానం దాతలు చేరుకున్న వాస్తవ్యులు శ్రీ ముత్యాల దాసమ్మ, వారి భర్త గారి కృష్ణమోహన్ గారి పేరు మీద వారి కుమార్తెలు ఈ అన్నదానం ఏర్పాటు చేశారు. పొగరి ప్రసాద్ కాట ఆదినారాయణ గారు, నూతనపల్లి హరవాయమ్మ గారు సద్గురువులకి పొగరి ప్రసాదం అందించారు. అట్లనే మంచినీళ్ళు దాత దేవరకొండ నాగరాజు గారు వారి ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.